వేడి వేడిగా ఇలా చిన్న చిన్న బొండాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి ఇవి వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు, చల్లగా అయినప్పుడైనా తినొచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. వీటికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. ఒకవేళ చట్నీ అవసరం అనుకుంటే మాత్రం ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతోటి కానీ పచ్చడితో కానీ తినొచ్చు. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసి ఇప్పుడు బాక్స్ని శుభ్రంగా తుడిచేసి ఇంకా రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట బాబుకి. ఇంకా మార్నింగ్ ఎప్పుడు టైం అయిపోతూ ఉంటది కదా. అలాగే పిల్లలు ఎప్పుడు దోశలేనా అని అంటా ఉంటారు కదా. అలాంటప్పుడు మనము ఆ దోశల పిండితోటి ఇలా ఈ రెసిపీని తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దామా. మరి ముందుగా అయితే దోశల పిండి ఇలా 2 గంటలు దోశల పిండి దీనికి అవసరం అవుతుంది. అలాగే పావు కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న సైజు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఎడల్పాటి గిన్నె తీసుకుని దీంట్లోకి చూడండి ఉప్మా రవ్వని, అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని, అలాగే 2 గరిటెల దోసల పిండిని కూడా వేసుకున్నాను. ఇలా దోసల పిండి అనేది గట్టిగా ఉండాలి. ఇక్కడ తగినంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తము కలుపుకోవాలి ఫస్ట్. ఇలా కలుపుకున్న తర్వాత మనము 2 బ్రెడ్ పీసెస్ని మిక్సీ పట్టి పొడిలాగా తీసుకోవాలి. ఆ పొడిని కూడా ఇందులో వేసుకుని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు గట్టిగా అయింది. ఇంకా ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనము వడల కింద కూడా చేసుకోవచ్చు. నేనైతే కాస్త వాటర్ని చేతిలోకి వేసుకుని ఇలాగ కొద్దిగా అంటే కొద్దిగానేనండి 2 డ్రాప్స్లు వేసుకుని ఇలాగా లూజ్గా కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఇవి వేపించుకోవడానికి సరిపడా నూనెని స్టవ్ పై పెట్టుకుని ఒక కడాయిలో నూనె వేసుకుని నూనెని ఇలా స్టవ్ పై పెట్టుకుని వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఇలాగ చిన్న చిన్న బొండాలలాగా వేసుకుందాము. అలాగే మీకు ఎక్కువ ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 ఉల్లిపాయలను కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే జీలకర్ర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అల్లం ముక్కలు అనేది మనకి టేస్ట్ గానే కాకుండా మన హెల్త్ కూడా మంచిది కదండి. ఇక్కడ అయితే నేనైతే ఏమీ వేయలేదు. ఓన్లీ ఒక ఆకు అంటే చిన్న సైజు పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని మాత్రమే వేసానండి ఇందులోకి కట్ చేసుకుని. అంతే. ఇంకా జీలకర్ర కానీ మనకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట. వేసుకుని అన్ని కూడా ఇలా కలుపుకుని ఇలాగా చిన్న చిన్నగా వేసుకోవాలి వీటెక్కిన నూనెలోకి. ఇలాగా ఇప్పుడు ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం దూరగా వేయించుకుందాము ఇలా కలుపుకుంటూనే. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది పిల్లలు ఎప్పుడు ఇవేనా దోశలేనా అని మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ కదా. మరి చల్లారిపోయినా కూడా బాగానే ఉంటాయి, వేడిగా తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఇంక మార్నింగ్ అప్పుడు తిన్నాక బాగుంటాయి, ఈవినింగ్ అప్పుడు స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. ఇలా చేసి మార్నింగ్ అప్పుడు పిల్లలకు బాక్స్లో పెట్టి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ చట్నీ కూడా అవసరం ఉండదు. మరి అంత టేస్టీగా ఉంటాయి. ఒకటి టేస్ట్ చూసారంటే మొత్తం బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటాయి. మరి ఇందులో మనం బ్రెడ్ పొడి కూడా వేసుకున్నాం కదండి. బ్రెడ్స్ని ఇంకా పొడి చేసి బ్రెడ్ని ఇలా వేయడం వల్ల ఈ దోసల పిండికి మరింత టేస్ట్ పెరిగిందనమాట. ఇలాగా చూడండి. మరి ఎప్పుడు ఒకటే రెసిపీని చేసి పిల్లలకు పెట్టకుండా టిఫిన్స్ ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా ఎప్పుడు ఇదేనా ఒకటేనా అని అనకుండా మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇలా తయారు చేసుకున్న తర్వాత మనము చూడండి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఈక్వల్గా ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకున్న తర్వాత మనము ఇలాగా తీసేసుకుందాము. ఇలాగ ఒక దాంట్లోకి తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇవి నూనె కూడా పీల్చవండి. ఇంకా చేతికి కూడా నూనె అనేది కూడా అంటుకోదు. అంత బాగుంటాయి ఇవి. నూనె కొన్ని మనము పకోడీలు వేసిన కొంచెమంది నూనె నూనె ఉంటాయి కదా, అలా కూడా ఉండవు ఇవి. చేతికి కూడా నూనె అంటుకోదు. అంత క్లియర్గా అయితే ఎంత మంచి టేస్ట్ తోటి చాలా బాగా వస్తున్నాయి. మరి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మనము ఒక వాయి తీసేసుకున్నాం కదా, ఇంకా రెండో దానికి అయితే మనకి ఇలాగా
మళ్ళీ ఒకసారి వేసేసుకుని మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని ఇలా కలిపేసుకుని వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ఒకరికైతే ఫుల్ వస్తుందండి, అలాగే ఇద్దరికైతే సగం సగం అన్నట్టు వస్తాయి కదా. ఇంకా ఈ రెసిపీని అయితే మీకు ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ తీసుకోండి. రవ్వ కానీ ఇడ్లీ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ దీనికి తీసుకోవచ్చు. ఇడ్లీ పిండి కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే రవ్వ కలుపుతాం కదండి. ఇంకా నేనైతే ఇక్కడ ఉప్మా రవ్వ కలిపాను, చాలా టేస్టీగా వచ్చినాయి. ఇంక ఇప్పుడు అయితే అన్నీ అయిపోయినాయి కదా, ఇలా ఒక బాక్స్లోకి అయితే సర్దేస్తున్నాను. ఇలా బాక్స్లో సర్దేసి ఇక్కడ వచ్చేసి నేను బాబు గోంగూర పచ్చడి కావాలంటే గోంగూర పచ్చడి వేసి ఇలా బాక్స్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒకసారి బాక్స్ని పైన తుడిచేసి బాక్స్ సర్దేయాల, అంతేనండి. మరి మార్నింగ్ అప్పుడు వాళ్ళు టిఫిన్ తినడానికి టైం లేనప్పుడు ఇంకా ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ తీసుకెళ్తామంటారు కదా, అలాంటప్పుడు ఇలా బాక్స్ పెట్టేయాలి. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత నేను ఒక చేతితో పెట్టిన ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇంకా తుడవడానికి అవ్వదు, కాబట్టి మీకు తుడిసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, నీట్గా అయిపోయింది కదా బాక్స్. ఇలా తుడిచి మనకి బాక్సు వాళ్ళకి పెట్టేయాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే దోశల పిండి ఈ పునుకులు అనండి, ఈ బొండాలు అనండి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి ట్రై చేయండి.